నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అవినీతి నల్లధనంపై పోరులో కేంద్రం మరో ముందడుగు డొల్ల కంపెనీలపై కఠిన చర్యలకు నిర్ణయం పర్యవేక్షణకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు వచ్చే ఏడాది నుంచి ఉమ్మడిగానే ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష ఏఐసిటిఈ ప్రతిపాదనలకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆమోదం తమిళ రాజకీయ సంక్షోభంపై వేచి చూసే ధోరణిలో గవర్నర్ అక్రమాస్తుల కేసులో శశికళ భవితవ్యం ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని యోచన ఉత్తరప్రదేశ్లో నేడు తొలిదశ పోలింగ్ 73 స్థానాల్లో 839 మంది భవితవ్యం నిర్దేశించనున్న ఓటర్లు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసిన ఈసీ మహిళా పార్లమెంటు సదస్సులో నేడు కీలక చర్చలు సమాన అవకాశాలపై ప్రముఖుల ప్రసంగాలు దేశాభివృద్ధిలో యువతుల భాగస్వామ్యంపై సమాలోచనలు తెలుగు రాష్ట్రాల్లో నేడు మెగా లోక్ అదాలత్లు సివిల్ క్రిమినల్ కేసుల పరిష్కారానికి అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్న న్యాయ సేవాధికార సంస్థ ప్రపంచవ్యాప్తంగా మరోసారి రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు 40 దేశాల్లో ఏటీఎంలే లక్ష్యంగా 140 బ్యాంకులపై దాడి ఆర్థిక వివరాల తస్కరణ అవినీతి నల్లధనంపై ఉక్కుపాదం మోపుతున్న కేంద్రం ఆ దిశలో మరో కీలక నిర్ణయం తీసుకుంది డొల్ల కంపెనీల భారతం పట్టేందుకు టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది రెవెన్యూ కార్పొరేట్ వ్యవహారాల కార్యదర్శులు చైర్మన్లుగా ఉండే ఈ కార్యదళం డొల్ల కంపెనీలపై తీసుకుంటున్న చర్యలను పరిశీలించడం సహా బినామీ చట్టాన్ని ఉపయోగించి శిక్షణాత్మక చర్యలు బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయడం నిద్రాణ సంస్థల పేర్లను తొలగించే చర్యలు చేపట్టనుంది దేశంలో అవినీతి నల్లధనాన్ని రూపుమాపే దిశగా పెద్ద నోట్లను రద్దు చేసిన కేంద్రం తాజాగా డొల్ల కంపెనీల నిగ్గు తేల్చేందుకు రంగం సిద్ధం చేసింది అక్రమార్జనను చట్టబద్దమైన సంపదగా మార్చుకునేందుకు కంపెనీల ముసుగు వేసుకునే అవినీతి పరులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది డొల్ల కంపెనీలు వాటి వెనుక ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శుక్రవారం ప్రధాని కార్యాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు నల్లధనం చెలామణి పన్ను ఎగవేతను అడ్డుకునేందుకు నిర్వహించిన ఈ సమావేశంలో డొల్ల కంపెనీలను గుర్తించేందుకు తగిన విధంగా ఎర్రజెండా సూచీలను ఉపయోగించాలని నిర్ణయించారు వివిధ సంస్థల నుంచి సమాచారం సేకరించడం ద్వారా డొల్ల కంపెనీలు వాటి డైరెక్టర్ల సమాచార నిధిని తయారు చేయాలనే అభిప్రాయానికి వచ్చారు ఆయా సంస్థల డైరెక్టర్ల ఆధార్ సంఖ్యలు కూడా ఈ సమాచార నిధిలో ఉంటాయని సమావేశం తర్వాత ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది విదేశీ మనీ లాండరింగ్ పన్ను ఎగవేతలకు సంబంధించి తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై సిఫారసులు చేసేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది రెవెన్యూ కార్పొరేట్ వ్యవహారాల కార్యదర్శులు చైర్మన్లుగాను నియంత్రణ వ్యవస్థలున్న వివిధ మంత్రిత్వ శాఖలు ఎన్ఫోర్స్మెంట్ సంస్థల అధికారులు ఈ కార్యదళంలో సభ్యులుగా నియమించారు డొల్ల కంపెనీలపై తీసుకుంటున్న చర్యలను పరిశీలించనున్న ఈ కార్యదళం ఆయా కంపెనీలపై బినామీ చట్టాన్ని ఉపయోగించి శిక్షణాత్మక చర్యలు బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయడం నిద్రాణ సంస్థల పేర్లను తొలగించే చర్యలు చేపడుతుందని ప్రకటనలో ప్రధాని కార్యాలయం తెలిపింది దేశంలో దాదాపు 15 లక్షల నమోదైన కంపెనీలుండగా వాటిలో 6 లక్షల కంపెనీలు మాత్రమే వార్షిక రిటర్నులు దాఖలు చేస్తున్నాయని పేర్కొన్న పీఎంఓ ఫలితంగా చాలా కంపెనీలు ఆర్థిక అవకతవకలకు దోహదపడుతున్నట్లు స్పష్టమవుతోందని వివరించింది డొల్ల కంపెనీల ఎంట్రీ ఆపరేటర్లు తప్పు చేయడానికి సహకరించడం సహా అవకతవకలకు పాల్పడుతున్న నిపుణులపై నియంత్రణా వ్యవస్థలున్న సంస్థలు క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాయని తెలిపింది గత ఏడాది నవంబర్ డిసెంబర్ మధ్యకాలంలో దర్యాప్తు అధికారులు పరిశీలన జరిపి 49 డొల్ల కంపెనీలపై కేసులు నమోదు చేశారు 559 మంది వ్యక్తులు 54 మంది నిపుణుల సాయంతో 3,900 కోట్ల రూపాయల అక్రమార్జనను బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసినట్లు గుర్తించారు పెద్ద నోట్ల రద్దు తర్వాత డొల్ల కంపెనీల బ్యాంకు ఖాతాల్లోకి 1,238 కోట్లు బదిలీ చేసినట్లు తేల్చారు ఈ వ్యవహారంపై ఆదాయ పన్ను విభాగం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుపుతున్నాయి వైద్య దంత వైద్య కోర్సులకు దేశవ్యాప్తంగా ఉమ్మడి ప్రవేశ పరీక్ష నీట్ నిర్వహిస్తున్నట్లే ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశానికి కూడా ఉమ్మడి పరీక్ష జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ మేరకు జాతీయ సాంకేతిక విద్యా మండలి ఏఐసిటిఈ చేసిన ప్రతిపాదనకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆమోదం తెలిపింది
2018-19 విద్యా సంవత్సరం నుంచే ఉమ్మడి పరీక్ష నిర్వహించనున్నారు. ఈ తరహా ఉమ్మడి పరీక్ష అమల్లోకి వస్తే కేంద్ర సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు కళాశాలలు నిర్వహించే పరీక్షలకు కాలం చెల్లనుంది. నీట్ మాదిరిగానే ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ కోర్సులకు ఉమ్మడి ప్రవేశ పరీక్షలు జరుగుతాయి. అయితే ఐఐటీలో ప్రవేశం కోసం ఇంజనీరింగ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష అనంతరం జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో ఉత్తీర్ణులవ్వాల్సి ఉంటుంది. దేశంలో ఉన్న భాషా వైవిధ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పరీక్షా విధానాన్ని ప్రామాణీకరించాలని ఏఐసీటీకి సూచించిన మంత్రిత్వ శాఖ అవినీతి, వాణిజ్యరహితంగా ఈ ఉమ్మడి పరీక్షను తీర్చిదిద్దాలని తెలిపింది. తమిళనాడు ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని భావిస్తున్న శశికళ కలలు ఇప్పట్లో నెరవేరేలా కల్పించడం లేదు. అక్రమాస్తుల కేసులో ఆమె భవితవ్యం తేలే వరకు వేచి చూసే ధోరణి కొనసాగించాలని ఇన్ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్న ఆయన రాజ్యాంగ నిబంధనలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరోవైపు తమిళ రాజకీయంపై గవర్నర్ కేంద్రానికి నివేదిక పంపినట్లు ప్రచారం జరిగినప్పటికీ అలాంటిదేమీ లేదని రాజ్భవన్ తెలిపింది. తమిళనాడులో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ గవర్నర్ విద్యాసాగర్ రావుకు నివేదించి రెండో రోజు వచ్చినప్పటికీ రాజ్భవన్ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. తదుపరి ప్రభుత్వ ఏర్పాటు అంశంపై ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నారు. శశికళ నిందితురాలుగా ఉన్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసు తీర్పు త్వరలోనే వెలువడనుండడం, ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా ఆమెను నిలువరించాలని దాఖలైన కేసు కూడా పెండింగ్లో ఉన్న నేపథ్యంలో మరికొంతకాలం వేచి చూడాలనే భావనలో గవర్నర్ ఉన్నట్లు తెలుస్తోంది. అక్రమాస్తులపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఆమె శాసనసభకు ఎన్నికయ్యేదానిపై కూడా అనిశ్చితి నెలకొందని ఆయన ఆలోచిస్తున్నారని సమాచారం. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన వ్యక్తి సుస్థిర పాలన అందిస్తారని ధృవపర్చుకోవాల్సిన రాజ్యాంగపరమైన బాధ్యత గవర్నర్కు ఉంటుందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. పన్నీర్ సెల్వం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నందున రాష్ట్రంలో పాలనా సంక్షోభం ఏమీ లేదని కూడా గవర్నర్ అంచనా వేస్తున్నారు. తమిళనాట తలెత్తిన తాజా సంక్షోభం గతంలో ఎక్కడా జరగకపోవడం, శశికళను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవాలని పన్నీర్ సెల్వమే స్వయంగా ప్రతిపాదించడం వంటి పరిణామాలు గవర్నర్ను సందిగ్ధంలో పడేసినట్లు తెలుస్తోంది. శశికళను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటూ శాసనసభ్యులు చేసిన తీర్మానంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి గవర్నర్ లేఖ ఇస్తానని శశికళతో పన్నీర్ సెల్వం చెప్పినట్లు స్పష్టంగా ఉంది. అయితే తనపై ఒత్తిళ్ల కారణంగానే రాజీనామా లేఖ ఇచ్చినట్లు తర్వాత గవర్నర్కు పన్నీర్ సెల్వం చెప్పడం వల్ల రాజ్యాంగపరమైన సమస్యలు ఉత్పన్నమైనట్లు తెలుస్తోంది. వాటిపై న్యాయ నిపుణులతో చర్చించిన గవర్నర్ అక్రమాస్తుల కేసులో శశికళ పాత్రపై తీర్పు వెలువడే వరకు వేచి చూడాలనే భావనలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు శశికళ వర్గానికి చెందిన శాసనసభ్యులను ఓ రిసార్ట్లో ఉంచడంపై మద్రాస్ హైకోర్టు రాష్ట్ర డీజీపీని వివరణ కోరిన నేపథ్యంలో డీజీపీ టీకే రాజేంద్రన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్తో సమావేశమైన విద్యాసాగర్ రావు శాంతి భద్రతలు, సాధారణ పరిపాలన అంశాలపై చర్చించారు. అటు గవర్నర్ నిర్ణయం ఆలస్యం కావడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న శశికళ తన నివాసంలో అన్నాడీఎంకే సీనియర్ నేతలతో తీవ్రంగా చర్చించారు. గవర్నర్ మంచి నిర్ణయం తీసుకుంటారని, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తారని పోయిస్ గార్డెన్ నివాసంలో పార్టీ కార్యకర్తలతో తెలిపారు. మరోవైపు ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ డీఎంకే సీనియర్ నేతలతో కలిసి రాత్రి గవర్నర్తో సమావేశమై రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితిని తొలగించాలని కోరారు. అన్నాడీఎంకే తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పరిపాలన స్తంభించిపోయిందని, క్యాంపుల్లో ఉన్న అన్నాడీఎంకే శాసనసభ్యులు బయటకు వచ్చి తమ ప్రజాస్వామ్య విధులు నిర్వర్తించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. శాసనసభను సమావేశపరిచి బలపరీక్షలో శాసనసభ్యులు తమ ఓటును స్వేచ్ఛగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అన్నాడీఎంకేలో వర్గపోరు తారాస్థాయికి చేరిన వేళ ఎక్కువ మంది శాసనసభ్యులు తనకే మద్దతిస్తున్నారని చెబుతున్న శశికళకు సుప్రీంకోర్టులో కాస్త ఊరట లభించింది. శశికళ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండా అడ్డుకోవాలంటూ చెన్నైకి చెందిన సత్తా పంచాయత్ అనే స్వచ్ఛంద సంస్థ వేసిన వ్యాజ్యంపై అత్యవసర విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ కెహర్, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ డివై చంద్రచూడ్లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తీర్పు వెలువడటానికి ముందు శశికళ ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకునే అంశంపై వాదనలు వినాలని న్యాయవాది జీఎస్ మణి చేసిన విజ్ఞప్తిని అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. మరోవైపు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఈ వారంలోనే తీర్పు వెలువడుతుందని భావించినప్పటికీ మరికొంత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేసులో జయలలిత, శశికళ, సుధాకరన్, ఇళవరసి తదితరులు నిందితులుగా ఉన్నారు. యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తున్న ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల తొలి విడత పోలింగ్కు రంగం సిద్దమైంది. పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని 73 నియోజకవర్గాల్లో ఇవాళ జరిగే పోలింగ్ కోసం ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ 73 స్థానాల్లో ఎస్పీ, కాంగ్రెస్ కూటమి
భాజపా, బీఎస్పీ, ఆర్ఎల్డీ సహా ఇతర చిన్న పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు కలిపి 839 మంది బరిలో నిలవగా 2,60,00,000 మంది ఓటర్లు వారి భౌతవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. అన్ని నియోజకవర్గాల్లో కలిపి 26,823 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన ఈసీ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ జాతీయ మెగా లోక్ అదాలత్లు నిర్వహించనున్నారు. ఈ లోక్ అదాలత్ల ద్వారా సివిల్, క్రిమినల్ కేసులు సైతం పరిష్కారం కానున్నాయి. రోడ్డు ప్రమాదాలు, ఆస్తి తగాదాలు, చిట్ ఫండ్ కేసులు, మోటార్ వెహికల్ చట్టం వంటి అనేక కేసులు మెగా లోక్ అదాలత్లో పరిష్కరించవచ్చని 2 రాష్ట్రాల న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శులు వెల్లడించారు. లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులు ఎక్కువసార్లు కోర్టులకు తిరగకుండా ఒకేసారి సమస్యను పరిష్కరించుకోవచ్చని, కట్టిన ఫీజును తిరిగి చెల్లించే విధానమూ ఉంటుందన్నారు. లోక్ అదాలత్లో న్యాయమూర్తుల సమక్షంలో పరిష్కారమైన కేసులపై ఉన్నత కోర్టులకు అప్పీలుకు వెళ్లడానికి కూడా వీలుండదని ఏపీ న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి రాంబాబు తెలిపారు. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు పరిధిలో 31,000 కేసులు పెండింగ్లో ఉండగా ఇవాళ 1,500 కేసులు పరిష్కారం అవుతాయని భావిస్తున్నట్లు చీఫ్ జడ్జి శ్రీసుధా చెప్పారు. నేడు సిటీ సివిల్ కోర్టు, నాంపల్లి, సికింద్రాబాద్, ఎర్రమంజిల్, రంగారెడ్డి కోర్టుల్లో జాతీయ మెగా లోక్ అదాలత్లు నిర్వహిస్తున్నారు. మహిళా సాధికారతే ప్రధాన ఎజెండాగా అమరావతిలో నిర్వహిస్తున్న తొలి జాతీయ మహిళా పార్లమెంటు సదస్సులో ఇవాళ కీలక చర్చలు జరగనున్నాయి. గవర్నర్ నరసింహన్, కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రోహిణి, హెరిటేజ్ సంస్థల డైరెక్టర్ నారా బ్రాహ్మణితో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ప్రసంగించనున్నారు. మరోవైపు పవిత్ర సంగమం వేదికగా జరిగిన అమరావతి సంగీత నృత్యోత్సవం అందరినీ ఆకట్టుకుంది. విజయవాడలో నిర్వహిస్తున్న జాతీయ మహిళా పార్లమెంటు సదస్సు 2వ రోజుకు చేరింది. మహిళలకు సమాన అవకాశాలు, సాధికారత అంశంపై మొదటి రోజు చర్చలు ఫలప్రదంగా సాగాయి. ఇవాళ కూడా ప్రముఖుల ప్రసంగాలు, చర్చలు ప్రధానంగా జరగనున్నాయి. మహిళల స్థితిగతులు, నిర్ణయాధికారం, మీకు మీరే హీరో అంశాలపై ప్రసంగాలుంటాయి. ఇవాళ గవర్నర్ నరసింహన్, కేంద్ర మంత్రి సుజనా చౌదరి, హెరిటేజ్ సంస్థల డైరెక్టర్ నారా బ్రాహ్మణి, ప్రముఖ పాత్రికేయురాలు సాగరికా ఘోష్, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రోహిణి, సిఐఐ చైర్పర్సన్ వనితా దాట్లా, స్వర్ణభారత్ ట్రస్టు నిర్వాహకురాలు దీపా వెంకట్ సహా వివిధ రంగాల ప్రముఖులు సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఐక్యరాజ్యసమితి ప్రతినిధి ఆశా టోర్కెల్సన్, కెన్యా డిప్యూటీ స్పీకర్ జానెట్ ఒనెగ్రా సదస్సుకు హాజరు కానున్నారు. 2వ రోజు సమావేశంలో భాగంగా సమానావకాశాలు, దేశాభివృద్ధిలో మహిళలు, ముఖ్యంగా యువతుల భాగస్వామ్యంపై చర్చించనున్నారు. చర్చా కార్యక్రమంలో మానసిక ఆరోగ్య నిపుణురాలు ప్రకృతి పొద్దార్, భారత తొలి మహిళా కమాండో ట్రైనర్ సీమారావు సహా మరికొందరు ప్రముఖులు పాల్గొంటారు. సమాజంలోని పరిస్థితులు, వివిధ అంశాల్లో యువతులకు అవగాహన కల్పించి ప్రతినిధుల సందేహాలకు సమాధానాలిస్తారు. మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడం, జీవితాల్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాల్సిన ఆవశ్యకతపై చర్చిస్తారు. మరోవైపు జాతీయ మహిళా పార్లమెంటు సదస్సుకు సంగీత, నృత్యోత్సవం అదనపు ఆకర్షణగా నిలుస్తోంది. తొలి రోజు నిర్వహించిన ప్రదర్శనలు అందరినీ అలరించాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు ఈ కార్యక్రమానికి హాజరవగా దేశ విదేశాలకు చెందిన కళాకారుల బృందాలు కృష్ణా తీరంలో ఏర్పాటు చేసిన వేదికపై ప్రదర్శనలు ఇచ్చాయి. జాతీయ మహిళా పార్లమెంటు కోసం రూపొందించిన నేపథ్య గీతాలు ఉత్సాహంగా సాగాయి. బిర్జు మహారాజ్ బృందం కథక్ నృత్య రూపకం రంజింపజేసింది. వాద్య ప్రదర్శనలో భాగంగా ఎల్ సుబ్రహ్మణ్యం బృందం కజక్ ఫిల్ హానిక్ ఆర్కెస్ట్రా అలరించింది. వీణుల విందైన సంగీతాన్ని ఆహూతులు ఆస్వాదించారు. ఇవాళ అన్నమాచార్య సంకీర్తనలు, నవరస వీణ, కవితా కృష్ణమూర్తి నృత్య ప్రదర్శనలు ఉంటాయి.
కాలుష్యరహిత నగరంగా భాగ్యనగరాన్ని తీర్చిదిద్దేందుకు హైదరాబాద్ క్లీన్ ఎయిర్ అథారిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. హైదరాబాద్ మ్యారియట్ హోటల్లో జరిగిన జాతీయ పట్టణ సదస్సులో పాల్గొన్న ఆయన అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్ ఎదగడానికి గల అవకాశాలను వివరించారు. నగర ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందించేందుకు టోక్యో నగరం తరహాలో దేశంలోనే తొలిసారిగా ఎయిర్ క్లీన్ అథారిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నగరంలో 1160 కాలుష్యకారక పరిశ్రమలను గుర్తించామని, వీటిని బాహ్యవలయ రహదారి ఆవలకు పంపుతామని చెప్పారు. దేశవ్యాప్తంగా వివిధ పట్టణాలు, పురపాలక సంఘాల్లో అమలవుతున్న ఉత్తమ కార్యక్రమాలను క్రోడీకరించి వాటిని అన్ని స్థానిక సంస్థలకు పంపాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. స్మార్ట్ సిటీ విధానంలోనూ మార్పు చేర్పులు చేయాల్సి ఉందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. We are a state where the urban percentage of population is nearly 42% if you look at the current data. That in the next 15 years, Telangana will have more people living in urban areas, 50% mark as well. Are we able to address these challenges which come out of urbanization? Are we able to give people who are moving in search of better livelihoods to urban pockets better standards of living? Are we able to give them good roads? Are we able to give them good water supply? Are we able to take care of their sanitation needs? Are we able to ensure that the poorest of the poor in our society in urban pockets have access to good health, to good education opportunities in government sector? Unfortunately, the answer is we still have a long way to go. దివ్యాంగుల ఉపాధి కల్పన, శిక్షణ కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించనున్నట్లు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు చెప్పారు. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా పనిచేస్తూ ఉద్యోగాలు కల్పించే సంస్థలకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఇస్తామన్నారు. వరంగల్ లాంటి ద్వితీయ శ్రేణి నగరాలు, జిల్లా కేంద్రాల్లో దివ్యాంగులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తే పలు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. దివ్యాంగులకు మాత్రమే పెద్దపీట వేస్తూ ఉద్యోగాలు కల్పించే వింధ్య ఈ-ఇన్ఫో మీడియా కాల్ సెంటర్ను కేటీఆర్ బేగంపేటలో ప్రారంభించారు. బెంగళూరులో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ తాజాగా హైదరాబాద్కు విస్తరించగా అక్కడ ఉద్యోగాలు నిర్వహిస్తున్న వారితో మంత్రి ముచ్చటించారు. దివ్యాంగులు ఇతరులకు ఏమాత్రం తీసిపోకుండా పనిచేస్తున్నారని ప్రశంసించారు. తెలంగాణలో అదనంగా మరో 22,000 మందికి పింఛన్లు అందనున్నాయి. ఈ మేరకు పింఛన్లను మంజూరు చేస్తూ తెలంగాణ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు తెలంగాణలో 35,73,777 మందికి పింఛన్లు అందుతుండగా వచ్చే నెల నుంచి మరో 22,000 మందికి కూడా పింఛన్లు అందనున్నాయి. ఇందులో 6,204 వృద్ధాప్య పింఛన్లు, 10,000 వితంతు పింఛన్లు, 2,998 వికలాంగులు, 335 గీత కార్మికులు, 156 చేనేత కార్మికులు, 2,308 హెచ్ఐవి బాధితులకు అదనంగా పింఛన్లు అందనున్నాయి. వచ్చే నెల నుంచే అదనపు పింఛన్ల చెల్లింపులు కూడా చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ అందేలా చూడాలని అధికారులకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. కేసీఆర్ పాలనలో వైఫల్యాలపై ప్రజాపోరు చేపడుతున్నట్లు తెలుగుదేశం తెలంగాణ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. మంత్రుల నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తామన్న ఆయన ఎన్నికల ప్రణాళికల్లో తెరాస చెప్పిన హామీల సాధన కోసం ప్రధానంగా పోరాడతామన్నారు. మొదటి సభ ఇవాళ కొల్హాపూర్లో నిర్వహిస్తున్నట్లు రావుల చెప్పారు. నల్గొండ జిల్లా బీబీనగర్ కేంద్రంగా కల్తీ పాలను విక్రయిస్తున్న 9 మంది సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. జైనాపల్లికి చెందిన ఈ ముఠా కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా పాలల్లో రసాయనాలతో పాటు వంట నూనె కలిపి అనుమానం రాకుండా విక్రయిస్తున్నారు. ఎవరూ గుర్తించకుండా ముఠా సభ్యులు తమ ఇళ్లలోనే పాలను కల్తీ చేసేవారని చెప్పిన పోలీసులు ఈ ముఠాపై నిఘా పెట్టి అరెస్టు చేశామని తెలిపారు. నిందితుల వద్ద నుంచి 50 లీటర్ల రసాయనాలు, 4 లీటర్ల వంట నూనె, పాల క్యాన్లతో పాటు 300 లీటర్ల పాలను స్వాధీనం చేసుకున్నారు. అత్యంత అరుదుగా చేసే తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్సను నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. తుంటి ఎముక సమస్యతో 6 ఏళ్ల నుంచి బాధపడుతున్న గౌతమ్ నగర్ కు చెందిన రాణి అనే మహిళకు ఈ శస్త్రచికిత్స నిర్వహించారు. కనీసం కూర్చోవడం, పడుకోవడం, నడవడం సమస్యగా మారగా ఆమె హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో చికిత్స కోసం ప్రయత్నించింది. అన్ని చోట్ల 3 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందని చెప్పగా రాణి నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయించింది. ఆమెకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు కుడికాలు తుంటి ఎముకకు రక్త సరఫరా తగ్గిపోవడం, కీళ్లు అరిగిపోయినట్లు గుర్తించి శస్త్రచికిత్స చేశారు. తుంటి ఎముకల మార్పిడి అనేది మన నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటిగా గవర్నమెంట్ హాస్పిటల్లో చేయడం జరిగింది. టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్న విషయము. బయట ప్రైవేట్ హాస్పిటల్స్ లో, కార్పొరేట్ సెటప్ లో మాత్రమే ఇప్పటివరకు చేస్తూ ఉంటారు. కానీ నిజామాబాద్ లో కూడా చాలా ప్రైవేట్ హాస్పిటల్లో కూడా 99% జరగలేదు. ఇప్పుడు మన నిజామాబాద్ ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. పేషెంట్ కూడా స్టేబుల్ గా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల్లోని ఏటీఎం యంత్రాలకు చెందిన కంప్యూటర్లే లక్ష్యంగా భారీగా సైబర్ దాడులు జరిగాయి.
140కి పైగా బ్యాంకులకు సంబంధించి పాస్వర్డ్లను హ్యాకర్లు సంపాదించారు. మెమరీలో ఉంటూ సిస్టంపై దాడి చేసే మాల్వేర్ ని ప్రవేశపెట్టిన హ్యాకర్లు దాని ఆనవాళ్లు పసిగట్టేలోపే అవసరమైన సమాచారాన్ని రాబట్టినట్లు కాస్పర్స్కీ అనే యాంటీవైరస్ సంస్థ గుర్తించింది. సిస్టంలో సమస్యలు తలెత్తుతున్నాయన్న ఫిర్యాదుపై లోతుగా పరిశోధన చేసిన కాస్పర్స్కీ మాల్వేర్ ప్రవేశపెట్టి ఆర్థికపరమైన వ్యవస్థలపై దాడులు చేస్తున్నట్లు గుర్తించింది. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, ఈక్వెడార్, కెన్యా వంటి దేశాల్లో దాడులు ఎక్కువగా జరగ్గా 21 ఘటనలతో అమెరికా తొలి స్థానంలో ఉంది. స్వల్ప స్థాయిలో సైబర్ దాడి జరిగిన దేశాల్లో భారత్ కూడా ఉంది. ఫ్రాన్స్లో భారీ ఉగ్రకుట్రను ఆ దేశ ఉగ్రవాద నిరోధక దళాలు భగ్నం చేశాయి. ఇందుకు సంబంధించి 4గురిని అరెస్టు చేశారు. ప్యారిస్ తరహా నరమేధం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న 16 ఏళ్ల బాలిక సహా 4 అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు పట్టుకున్నట్లు ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రి బ్రూనో లే రౌక్స్ ఓ ప్రకటనలో తెలిపారు. అత్యంత పేలుడు స్వభావం కలిగిన ఎసిటోన్ను కొనుగోలు చేశారన్న పక్కా సమాచారంతో మార్క్సెలాన్లోని ఓ ప్లాట్లో జరిపిన దాడుల్లో ఆ 4 దొరికారు. వీరిలో 20 ఏళ్ల యువకుడు ఆ బాలికకు అంతర్జాల మాధ్యమం ద్వారా పరిచయం చేసుకుని ఐఎస్ ఉగ్రవాద సంస్థలో చేరేందుకు ప్రోత్సహించినట్లు విచారణలో తేలింది. ఆ యువకుడు త్వరలో మానవ బాంబుగా మారేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఫ్రాన్స్ అధికారులు వెల్లడించారు. పెద్ద నోట్ల రద్దు తయారీ రంగంపై ప్రభావం చూపిన వేళ డిసెంబర్లో పారిశ్రామికోత్పత్తి 4 నెలల కనిష్ట స్థాయికి దిగజారింది. నవంబర్లో 5.7% వృద్ధి నమోదు చేసిన పారిశ్రామిక వృద్ధి డిసెంబర్లో 0.4%కి పరిమితమైంది. టీవీలు, ఫ్రిజ్లు, వాషింగ్ మిషన్ల వంటి వస్తువుల ఉత్పత్తి ఏకంగా 10.3%, ఎఫ్ఎంసీజీ వస్తువుల ఉత్పత్తి 5% తగ్గింది. 2015 డిసెంబర్లో 3.2% తగ్గిన వినియోగదారుల వస్తువుల ఉత్పత్తి 2016 డిసెంబర్లో మరో 6.8% క్షీణించింది. పెట్టుబడులకు కొలమానంగా నిలిచే ఉత్పాదక వస్తువుల తయారీ రంగంలో 3% క్షీణత నమోదైంది. అయితే విద్యుత్ రంగం 6.3%, మైనింగ్ రంగం 5.2% వృద్ధి నమోదు చేశాయి. 22 ప్రధాన పరిశ్రమల్లో 17 పరిశ్రమలు డిసెంబర్లో తిరోగమన బాటలో పయనించినట్లు కేంద్ర గణాంక శాఖ వెల్లడించింది. తమిళుల సంప్రదాయ జల్లికట్టు క్రీడను మదురైలోని అలంగనూరులో ఘనంగా నిర్వహించారు. జల్లికట్టు నిర్విఘ్నంగా నిర్వహించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చట్టం తీసుకురావడంతో ఆలంగనూరులో నిర్వహించిన ఈ క్రీడలో తమిళనాడు నలుమూలల నుంచి వచ్చిన ఎద్దులు పోటీ పడ్డాయి. తమిళనాడు ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్, కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ సహా అనేక మంది ప్రముఖులు జల్లికట్టు తిలకించేందుకు తరలివచ్చారు. అటు శ్రీలంకకు చెందిన సెంథిల్ తొండమాన్ అనే మంత్రి తన 5 ఎద్దులను రంగంలోకి దింపారు. భారతీయ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ తీరంలో మరో అద్భుతం సృష్టించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించారు. ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ పూరి వద్ద బంగాళాఖాతం తీరంలో ప్రపంచంలోనే అతి ఎత్తైన ఇసుక భవంతిని సృష్టించారు. 48 అడుగుల 8 అంగుళాల ఎత్తైన సైకత భవనాన్ని నిర్మించిన సుదర్శన్ పట్నాయక్ బృందం అమెరికా సైకత శిల్పులు సృష్టించిన 45 అడుగుల 10 అంగుళాల రికార్డును అధిగమించి గిన్నీస్ బుక్ రికార్డును తమ పేరిట లిఖించుకున్నారు. సుదర్శన్ సైకత శిల్పాల శిక్షణ కేంద్రానికి చెందిన 45 మంది విద్యార్థుల సాయంతో సుమారు 9 రోజులు శ్రమించి ఈ అరుదైన ఘనతను సుదర్శన్ సాధించారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.